ధూల్మిట్ట మండల కేంద్రంలో ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాల్లో ప్రగతి లక్ష్యంగా జరిగిన ఈ సమీక్షా సమావేశానికి మండల స్పెషల్ ఆఫీసర్ శారద గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వీర్రాజు గారు, ఎంఆర్ఓ శ్యామ్ గారు పాల్గొని మండల పరిధిలోని వివిధ అభివృద్ధి పనులపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులు, గ్రామ సర్పంచులు మరియు ఉప సర్పంచులు పాల్గొని క్షేత్రస్థాయి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఈ సమావేశంలో అంగన్వాడీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ పక్షం స్టాల్ అందరినీ ఆకట్టుకుంది. పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరిస్తూ అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన ఈ స్టాల్ను అధికారులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ రేణుక గారు, జిల్లా కోఆర్డినేటర్ ప్రసాద్ గారు పాల్గొని గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారులకు పోషకాహారం అందించడంలో అంగన్వాడీల పాత్రను వివరించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ ప్రగతి ప్రణాళిక సమావేశం కొనసాగిందని అధికారులు వెల్లడించారు. ఈరోజు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల లెవెల్లో మండల సభ నిర్వహించుకుంటున్నాము. గ్రామ పంచాయతీ వారిగా గ్రామ సభలు సెకండ్ రోజున నిర్వహించుకోవడం జరిగింది. అక్కడ నిర్వహించుకున్న పిదప ఇక్కడ మనం మండల లెవెల్లో పెట్టుకోవడం జరిగింది. ఈ మండల సభకు వచ్చేసినటువంటి గౌరవ సర్పంచులు, గౌరవ ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్స్, మహిళా సోదరిమణులు, తర్వాత ఐకేపీ వచ్చేటువంటి మహిళలు, అంగన్వాడీ సిబ్బంది, అలాగే వేదిక పెరిగినటువంటి ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు మరియు మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు శారద. నేను డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ సిద్దిపేటలో పనిచేస్తున్నాను. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే అంగన్వాడీ స్కూల్స్ అన్ని, డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ సీనియర్ సిటిజన్స్, ఐసిడిఎస్ అన్నీ కూడా మా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ముందుగా మనము ఎంపీడీఓ గారి యొక్క సందేశం, తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క పంపించినటువంటి సందేశాన్ని మీకు వినిపించడం జరిగింది. తర్వాత మన యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక యొక్క వీడియోస్ కూడా మనకు ఇక్కడ ప్రొజెక్టర్ ద్వారా మీరందరూ చూస్తున్నారు. తరువాత మనము ఈ మండలంలో జరిగే యాక్టివిటీస్ అన్నిటి కూడా మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా డిపార్ట్మెంట్ వారిగా వారి యొక్క నివేదికలు చదివి వినిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా ఈ అగ్రికల్చర్ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ వచ్చిన అధికారులకు అందరికీ నమస్కారం అండి. 2023-24 యాసంగిలో ధూల్మిట్ట మండలంలో 6,276 రైతులకు 7,34,72,644 రూపాయలు రైతుల భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే 2024-25 యాసంగిలో 5,030 రైతులకు 48,88,11,100 రూపాయలు ఇవ్వడం జరిగింది. 2025-26 వానాకాలంలో 6,447 రైతులకు
8,66,42,624 రూపాయలు ఇవ్వడం జరిగింది. 2025-26 యాసంగి అంటే ఇప్పటి సీజన్ ప్రస్తుతం జరిగే సీజన్లో 6,366 రైతులకు 5,40,34,216 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం ఈ గత 2 సంవత్సరాలలో ఇప్పటివరకు రైతు భరోసా ఇచ్చింది 26,30,00,000 ఒక దుర్మిట మండలకు. అలాగే రైతు బీమా వచ్చేసరికి 2023లో 18 రైతులకు 5 లక్షల చొప్పున 90 లక్షలు ఇవ్వడం జరిగింది. 2024లో 23 రైతులకు 1,15,00,000 ఇవ్వడం జరిగింది. 2025 అంటే ప్రస్తుతం జరుగుతున్న సంవత్సరంలో 12 మంది రైతులకు 60 లక్షలు ఇవ్వడం జరిగింది. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.